వైసీపీ సభ్యుల వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలకే భూములు ఇచ్చామని తెలిపారు. ఎంఓయూలు చేసుకున్న తర్వాతే భూములు కేటాయించామని చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదని వైసీపీ చూస్తోందని మండిపడ్డారు లోకేష్. గత ప్రభుత్వం అమర్ రాజా కంపెనీని వేధిస్తే రాష్ట్రం నుంచి వెళ్లిపోయిందని విమర్శించారు. సో ప్రతి పాలసీ ప్రతి కంపెనీని థరోగా రివ్యూ చేసి ఎస్ఐపిసి అని ఉంటుంది అధ్యక్ష, అక్కడ అధికారులు కమిటీ అధ్యక్ష, దాని తర్వాత ఎస్ఐపిబి ఉంటుంది అధ్యక్ష, అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ అధ్యక్ష, దాని తర్వాత క్యాబినెట్కి వస్తుంది. క్యాబినెట్లో డిస్కస్ చేసిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్తోనే ఇవన్నీ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ ఈ 99 పైసలకి గతంలో కూడా నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష, ఇదే హౌస్లో వేరే కంపెనీల పేర్లు తీసుకొచ్చారు. ఆ రోజు ఛాలెంజ్ చేసి ఆ కంపెనీకి ఇచ్చారని మీరు నిరూపిస్తే ఐఎమ్ రెడీ టు రిజైన్ ఆన్ దిస్ ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్ అని ఆనాడు నేను చెప్పాను అధ్యక్ష. తీసుకురాలేకపోయారు. ఇచ్చిన ప్రతి కంపెనీ కూడా క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ, బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ తప్ప ఎవరు అయానా గయానా పోతే ఇచ్చేదానికి మేము సిద్ధంగా లేము అధ్యక్ష. ఆరో కంపెనీ పేరు మేడం గారు ప్రస్తావించారు. ఆధారాలు పెట్టమన్నాడు హౌస్. ఆరోపణలు చేసి బయటకు వెళ్తాను మేడం గారిని ఇప్పుడు ఆధారాలు పెట్టమని లేటెస్ట్ చేస్తూ విత్డ్రా ది స్టేట్మెంట్ అధ్యక్ష. అంతేగాని ఉరిసాకు మేము ల్యాండ్ ఎక్కడ ఇచ్చావు అధ్యక్ష? వీఆర్ నాట్ గివెన్. మేము ఇవ్వలేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా నేను చెప్పాను, 5 కంపెనీలకే ఇచ్చానని చెప్పాను. ఉరిసాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం, ఐ విల్ విత్డ్రా మై స్టేట్మెంట్. లేదంటే మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. లేదంటే ఏదో ఆరోపణ చేసి మేము బయటకు వెళ్ళి తలపించడం మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. వీఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ దట్. ఉరిసాకి అంటున్నారు అధ్యక్ష, దయచేసి కరెక్ట్ కాదు అధ్యక్ష. మేడం గారి వివరాలు ప్రజల ముందు పెట్టమని కోరుతున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంది వైకాపా పార్టీ. ఉన్న పరిశ్రమలు తరమేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు అధ్యక్ష. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, టీసీఎస్ కి భూమి ఇస్తాం తప్ప, కాగ్నిసెంట్ కి భూమి ఇస్తాం తప్ప, మదర్సన్ కి భూమి ఇస్తాం తప్ప. ఇట్ ఈస్ ద గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుందంటే పక్క రాష్ట్రాలతో మనం పోటీ పడాలి. విశాఖపట్నంలో ఐటీ ఎకో సిస్టమ్ లేదండి. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఐటీ ఎకో సిస్టమ్ ఎక్కడుంది? మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? ఒక కంపెనీ పట్టుకొచ్చారా విశాఖపట్నం? సరిగ్గా ఇన్ని మాటలు మాట్లాడతారు. మేము 18 నెలలు పట్టుకొచ్చాం. 18 నెలలు ఇన్ని కంపెనీలు పట్టుకొచ్చాం. ఆసిలర్ మిత్తల్ విశాఖపట్నానికి వచ్చింది. ఈ రోజు టీసీఎస్ విశాఖపట్నానికి వచ్చింది. కాగ్నిసెంట్ విశాఖపట్నానికి వచ్చింది. ఈ రోజు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డెవలపర్స్ మేము పట్టుకొస్తున్నాం విశాఖపట్నానికి. వాళ్ళకి మార్కెట్ ప్రైస్ వాళ్ళకి భూములు కూడా కేటాయిస్తాం జరుగుతుంది. ఎస్, ఇట్ ఈస్ అ పాలసీ ఆఫ్ దిస్ గవర్నమెంట్. మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి.